జీవో నెంబర్ 396ను రద్దు చేసే వరకు నిరవధికంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు పంతంగి సాయి కాసు శ్రీకాంత్ రెడ్డి ఎలమంద పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ వారి కార్యాలయం ఎదురు గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజు లేఖర్ల స్టాంప్ వండర్లు డీటీపీ ఆపరేటర్లు సహాయకులు నిరసన రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ వారి కార్యాలయం ఎదురుగా గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజు లేఖరుల స్టాంపు వెండర్లు టీడీపీ ఆపరేటర్లు సహాయకులు నిరసన రిజిస్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 31 తేదీలోపు ప్రభుత్వం విడుదల చేసిన 396 జీవోను రద్దు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. డాక్యుమెంట్ రైటర్ని ఈరోజు మేము సమ్మె మొదలుపెట్టి పెన్ డౌన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు లేఖర్లు అందరూ కలిసి ఈరోజు 4వ రోజు. ఇప్పుడే మాకు తెలిసిన విషయము ఒక పేపర్ గ్రూపులో వచ్చింది. ఏదో మా రాష్ట్ర నాయకత్వం ఏదో సంబంధిస్తారు. ఇది ఏకపక్ష నిర్ణయంగా మేము భావిస్తాం. మా ఎవరిని సంప్రదించడం జరపలేదు. మా ఎవరికి రాష్ట్రంలో మా గ్రూపులో వస్తున్నాయి. ప్రతి జిల్లా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సమ్మె కొనసాగిస్తాము. జియో నెంబర్ సింగిల్ పాయింట్ ఎజెండా జియో నెంబర్ 396 రద్దు చేయాలి. ఇదే సింగిల్ పాయింట్ ఎజెండా. ఓకేనా? ఇంతకుమించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్నారు. తల్లిదండ్రులకి, రైతు సోదరులకి అందరికీ న్యాయం చేస్తున్నారు అని మా మీద ఎందుకు చిన్నచూపు? మేమేం తప్పు చేసాం? మేము ఎవరిని దోచుకున్నాం? ఇంకా సోషల్ మీడియాలో మనం దళారీలు అని పిలుస్తున్నారు. మేమే దళారీలు. మేము ఎక్కడ మేము దళారీ చేసాం? మేము వృత్తిని నేర్చుకున్నాము. మేము ఎంతో ఎక్స్పీరియన్స్తో వచ్చిన వాళ్ళకి, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి, మమ్మల్ని కావాలని నమ్మి వచ్చిన వాళ్ళకి మేము సేవ చేస్తున్నాము. వాళ్ళు మాకు సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నారు. దీంట్లో దళారీ ఏముంది? సీఎం గారు ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచించాలా. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా జిల్లాల నుంచి ఎవరు సమ్మె విరమించడం ఒప్పుకోవట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎవరైతే వీళ్ళు వెళ్ళి జిల్లా ఐజీ గారి దగ్గరికి వెళ్ళి ఏకపక్షంగా అదేవిధంగా ఒక లిఖితపూర్వకమైన వివరణ లేదు, ఎలాంటి హామీ లేదు. ఈ జీవో గురించి ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా ఇంకోటి. లేఖర్ల సంఘం రాష్ట్ర నాయకులు ఐజీ గారితో ఇవాళ మీటింగ్ జరిగిందండి. అక్కడ లోపల ఏ జరిగిందో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్లు ఎవరు కూడా దీనికి సముఖంగా లేరు. కాబట్టి మా గుంటూరు జిల్లా తరపు నుంచి పెన్ డౌన్ విరమించుకోవటం లేదండి. కావున ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నామండి 30వ తారీఖు వరకు. కానీ మా జీవితాలు పోయినా సరే, మేమంతా చనిపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు మాకు అన్యాయం చేస్తారని కానీ మేము అనుకోవటం లేదండి. నారా లోకేష్ గారు కూడా అన్యాయం చేస్తారని అనుకోవట్లేదు. కావున గవర్నమెంట్ వారికి తెలియకుండా మధ్యలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. రాష్ట్ర సంఘానికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. రాష్ట్ర సంఘం వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. కానీ మా గుంటూరు జిల్లా తరఫున ఈ డాక్యుమెంట్ రైటర్లందరూ సమ్మె చేయడానికి 31వ తారీఖు వరకు నిర్ణయించుకోవటం అయింది. దీన్ని యథాతథంగా కంటిన్యూ చేయాలి. 96 జీవోని మేము రద్దు చేయమని కోరుతున్నామండి. ఈరోజు మా నాయకులు వెళ్ళి ఐజీ గారిని వెళ్ళి కలిశారు. కానీ వాళ్ళు బలవంతంగా సంతకాలు పెట్టించారని చెప్పి మాకు చెప్పారు. కానీ మేమైతే మాత్రం పెన్ డౌన్ అయితే విరమించుకునే పనే లేదండి. 396 జీవోని రద్దు చేసేంత వరకు మేము పెన్ డౌన్ కార్యక్రమం మా రాష్ట్రం అంతా విరమించుకునే పని అయితే ఏమీ లేదు. బలవంతంగా మాత్రం సంతకాలు పెట్టించారు. పెట్టించి అది ప్రతి గ్రూపుల్లో పెట్టారండి. అదైతే మాత్రం మేము ఎవరు వినిపించుకోవట్లేదండి. ఈ 396 జీవో వలన మీకేం నష్టం జరుగుతుంది? 396 జీవో వలన ఆర్ఎస్కే విధానం తీసుకొచ్చారండి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రము, పాస్పోర్టు సేవా కేంద్రం ఎట్లా అయితే ఉండిద్దో ఆ ప్రకారంగా తీసుకొని వచ్చారండి. పాస్పోర్ట్ అనేది ఓన్లీ ప్రయాణం వరకు మాత్రం పనికొచ్చింది. కానీ రిజిస్ట్రేషన్ విధానం అలా కాదు. పాస్పోర్ట్ అనేది 10 ఏళ్ల వరకు ఎక్స్పైర్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ 100 ఏళ్ళైనా ఎక్స్పైర్ అవ్వదు. ప్రజల ఆస్తుల రక్షణ అనేది ఆర్ఎస్కే విధానంలో ఉండదండి. ఐజీ గారు చెప్పిన విషయం కూడా ఏంటంటే ఇది ఓన్లీ ఎయిర్పోర్ట్లో పెడతామని చెప్పారంట. గుంటూరు జిల్లాలో ఏపీలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి? ఎయిర్పోర్ట్లు ఎట్లా ఎన్ని ఉన్నాయి? పీపీపీ విధానం అని చెప్పి అన్నారు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తున్నారండి. ఇది మాకు తెలిసిన సమాచారం అయితే అది. మా నాయకులు వెళ్ళి బలవంతంగా సొంతకాలు న్యాయం చేస్తామని అంటున్నారు. ఏంటి మేము వారి నమ్మకం మీదే ఉన్నాం. ఏంటి అలా జరగదు, అలా చేయరని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మీలోనే సమ్మె నాయకులు వెళ్ళారు అని మీలోనే మీకు సరైన పొత్తన లేకుండా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకున్నారు. మరి దాన్ని ఎలా భావించవచ్చు? మరి వాళ్ళు ప్రెసిడెంట్లో వాళ్ళు అయ్యే కాదు, మాకు ఇంత మటుకు తెలియదండి. ఆ ప్రెసిడెంట్లు ఎవరెవరు వెళ్ళారో మాకు తెలియదు. అసలు మాకు ఇంత మటుకు మాకు ఇంటిమేషన్ లేదు వాళ్ళు వెళ్ళినట్టు కూడా. సంతకాలు మొత్తం దాంట్లో పెట్టినట్టుండి సంతకాలు మొత్తం ఒకేలాగుండే సంతకాలన్నీ. అది అంతమంది సంతకాలు పెట్టలేదు.